అంటే మీరు చెప్తున్నది సావర్కర్ అంటే ఆర్ఎస్ఎస్ ఆద్యుడు, ముగ్గురులో ఒక వ్యక్తి. ఇప్పుడు బీజేపీ నాయకులందరూ పొద్దున్న లేసి ఆవు దగ్గరికి వస్తే మేము వదిలిపెట్టాం ఊరుకో అని చెప్పి ఆవు చుట్టే చాలా విద్వేషపరమైన స్పీచ్ తాగాలి, ఆవు కింద నుంచి దూరాలి, ఆవు శరీరం అంతా కూడా ఆవిడ అది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వెర్రిబాగులు పిచ్చోళ్ళు కూడా వచ్చారు. ఇట్లాంటి స్పీచ్లు ఉన్న సందర్భంలో సావర్కర్ ఎట్లా సకల దేవతలు ఆవులో ఉంటాయి అనే కాన్సెప్ట్ వాడు చెప్తున్నారు. సావర్కర్ ఏమనంటే అసలు అలా చెప్పడం అనేది రాష్ట్రకి బుద్ధి హత్యాక పాపు, దేశం యొక్క వివేకాన్ని చంపేడు హత్య చేయడం అంత పాపం అన్నాడు ఇలా చెప్తే. ఏది గోవుని గొప్ప చేసి చెప్పడం అంటే. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఆవు ఉత్సవం చెప్తారు. ఆవు ఉత్సవం తాగుతారు తెలుసు కదా మీకు. గోమూత్రం అసలు గోమూత్రం దాన్ని ప్యాకెట్ల కింద అమ్మేటువంటి వాళ్ళను దాన్ని తాగితే మీకు అన్ని రోగాలు తగ్గిపోతాయని చెప్పి తాగారు, నాకు తగ్గిపోయింది అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సావర్కర్ అడుగుతాడు, ఆవు ఉత్స కాదు ఎవడ ఉత్స తాగింది, ఎవడ ఉత్సలో మాత్రం వైద్యపరమైనవి లేవనుకుంటారు మీరు. అందరి ఉత్సలు కూడా ఏదో వైద్యపరంగా పనికొచ్చే ఉంటాయి. మీ ఉత్సలు కూడా ఉంటాయి, అందరి మూత్రాలు కూడా ఉంటాయి. స్వీయ మూత్రం అని మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒక ఆయన తెలుసలేదు, ఆయన తాగేవాడు, మొరార్జీ దేశాయ్. ఐఎమ్ సారీ సార్, మొరార్జీ దేశాయ్ గారు మూత్రపాయి మొరార్జీ అని ఎక్కిరించేవారు. ఆయన నా ఉత్సవం నేను తాగుతానని చెప్పుకున్నాడు బాబు. అది చాలా మంది తాగి చెప్పేవాళ్ళు, కొంచెం ఒంటి రాసుకొని కూడా ఉన్నారు కొంతమంది. ఆశ్చర్యం. ఇవన్నీ వైద్యపరంగా అవేవి ప్రూవ్ అయినా కాదా మనం చెప్పలేం. మన బాడీ తిరస్కరించి ఏం చేస్తుంది, వాటిని ఏమైనా పనికొస్తుంది ఉంటుందేమో, దాని మీద పరిశోధన చేసి ఏమైనా పనికొస్తుందేమో చూసుకోవాలి. అంటే ఆవు ఉచ్చ కూడా అన్ని జంతువులు లాంటిదే ఆవు కూడా. అన్ని జంతువులాగే దాంట్లో కూడా కొన్ని తీసుకుంటుంది, కొన్ని విసర్జిస్తుంది. అంటే ప్రపంచంలో ప్రాణులను చేసే పని అది కూడా చేస్తుంది. దాంట్లో ఉన్నాయంటే ఆయన సావర్కర్ అంటే బ్రాందీ కూడా కొన్ని వైద్యపరమైన లాభాలు ఉన్నాయి. బ్రాందీ తాగితే కూడా మీరు చూడండి, దానికి మెడిసినల్ వాల్యూస్ ఆల్కహాల్ కూడా ఉన్నాయి. ఇప్పుడు విషానికి కూడా ఉన్నాయి. మరి మతపరమైన కార్యక్రమాల్లో కొంచెం బ్రాంతి కూడా పుచ్చుకుంటారు అన్నట్టు. అసలు ఆవు ఉచ్చని మీరు గోమూత్రం మీరు సేవించండి అని చెప్తున్నారు కదా, మరి మీ ఉచ్చను కూడా సేవించుకోండి, లేకపోతే బ్రాంతి కూడా సేవించండి. మతపరమైన కార్యక్రమాలు చేయండి. శ్రాద్ధాలు అవన్నీ పెట్టేటప్పుడు, అది ఇంకో పనులు చేసేటప్పుడు మతపర కార్యక్రమాల్లో మీరు గోవుకి ఇచ్చేదాన్ని దీన్ని కూడా ఇవ్వండి అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఓన్లీ గోమూత్రం కాదు, గుర్రం ఉచ్చకి, గాడిద పాలకి, లేదా కోడి రెట్లకి లాభాలు ఉన్నాయి, లేదా మీరు పరిశోధించండి. ఉంటాయి, వాటిలో కూడా ఇవాళ లాభాలు ఉంటాయి. అయితే దాన్ని తీసేసుకోవడం అని అడిగాడు. అంటే కోడి రెట్ట బాగుంది తినేయడం ఇంకా. అంటే ఎవరికి పని, నీకేమైనా డిసీజ్ ఉంటే నీకు తగ్గుతుంది అంటే నువ్వు తాగితే ఒక అర్థం ఉంది. నీకు సంబంధించిన డిసీజ్ కి దాంట్లో మెడిసిన్ ఉందా లేదా తేలాలి, తర్వాత నువ్వు తాగాలి అట్లీస్ట్. కానీ దాన్ని పట్టుకొచ్చి కోడి రెట్టని కూడా మేము మతపరమైన కార్యక్రమాలు పెడతామంటే ఎలాగా? ఎవరు రోగులు వాళ్ళు తీసుకోవాలండి. పాము గరిచింది అనుకోండి, దానికి కోడి రెట్ట పనికి వస్తుందని అడిగాడు. పనికిరాదు. పావు గరిస్తే పావుకు సంబంధించినటువంటి యాంటీవెనమ్ ఇంజక్షన్ మీరు తీసుకోవాలి. అంటే మీకు అన్ని జబ్బులకి అన్ని పనికిరాదని చెప్పడానికి చెప్తున్నాడు ఆయన. అదే విధంగా ఆవు ఉచ్చగా ఏమైనా ఉంటే విలువలు దాంట్లో ఎవరికి ఆ డెఫిషియన్సీ ఆ ప్రాబ్లం ఎవడుకుందో వాడు తీసుకుంటే బెటర్ ఏమో, అది కూడా ఉందని ప్రూవ్ అయితే. అలా కాకుండా అది సర్వరోగ నివారణ సమస్త మేలు చేస్తుందనే మనం ఏం చెప్పగలుగుతాం? పాము కరిచినప్పుడు మీకు ఇస్తాను, మీరు తీసుకుంటారని అడిగాడు. మీరు గోమూత్రమో లేకపోతే కోడి రేట్లో మీరు ఏమైనా తీసుకుంటారా? పేడ అనేటువంటిది ఎరువు, దాని పొలంలో వేయండి, మీరు తినకండి అని చెప్పి. పంచగవ్యం అనే పేరు మీద కొంచెం పేడ, కొంచెం పాలు, కొంచెం ఉచ్చ, కొంచెం ఇవన్నీ కూడా గోవు నుంచి వచ్చేటువంటి అన్ని పాలు పెరుగు అన్ని కూడా కలిపి పంచగవ్యం తయారు చేసి దాన్ని సేవిస్తారు. మతంలో ఉంది అది. అది ఎప్పుడు వచ్చింది అది వేరే కదా, కానీ ఇప్పుడైతే ఉంది. ఇటువంటి పిచ్చి వ్యవహారాలని ఆయన గట్టిగా ఆవు ఉచ్చ తాగితే పుణ్యం రావడం ఏమిటి, గుమ్మ ముందు పేడేస్తే శుభం రావడం ఏమిటి, దానికి తోకతో మన కొడితే శుభాలు కలగడం ఏమిటి, అసలు గో పూజ మతంలో కార్యక్రమం ఏంటి, అసలు గోవు వల్ల పాపాలు పోవడం ఏంటి, ఈ అసలు దీని వల్ల పుణ్యం రావడం పిచ్చి పట్టిందా మీకని ఆయనక. అది తింటూ ఉత్సవం వస్తుంది, తింటూ ఉంటుంది ఒక పక్క, మళ్ళీ ఉత్సవం వస్తూ ఉంటుంది, మళ్ళీ ఒక పక్క పేడేస్తూ ఉంటుంది, దాని పేడలో అది కూర్చుంటుంది, దాని ఉత్సవం అది కూర్చుంటుంది. సావర్కర్ చెప్పేది. కొంచెం జంతువు పట్ల ఆయన చాలా కుర్రంగా ఉన్నాడేమో నాకు అనిపించింది. దాని తాడి పిల్ల కొంచెం దూరం కూర్చుంటుందేమో, దాని కూర్చునే ప్లేస్ లేదు అక్కడ, అందుకు కూర్చుంటుంది నా పాయింట్. కానీ సావర్కర్ ఏమంటాడంటే దాని పేడలో ఈ ప్రపంచంలో దాని విసర్జితంలో ఎవరు కూర్చోరు కదా, అది కూర్చునేటువంటి ఒక బుద్ధి లేనటువంటి అవివేకైనటువంటి మనుషుల్లో అత్యంత అవివేకి గంట కూడా ఈ ఆవు అవివేకి. ఎందుకంటే జంతువు కావడం. ఆయనకి నేను
జంతువుల్ని ఆ విధంగా ప్రాణుల్ని విమర్శించడానికి నేను లేదా దూషించడాన్ని తోలనాడడానికి నేను అంగీకరించను. ఎందుకంటే వాటికి మనం కండిషన్ లివింగ్ పెట్టాం మనం. అవి ఎక్కడికి వెళ్ళడానికి తాడు కట్టేసావు, అందుకని అక్కడే కూర్చుంది. ఏం చేస్తుంది బాబు, వదిలిపెట్టి దూరం కూర్చుంటుందేమో నా పాయింట్. కానీ సావర్కర్ ఏమిటంటే నీకు దానికి బుర్ర లేదు, అటువంటి దాని పైగా తోకను పట్టుకొచ్చి దాని పేడలోను దాంట్లో అలా పడున్నప్పుడు దాన్ని తీసుకొచ్చేది మళ్ళీ ఈగలు విసురుకుంటూ ఉంటుంది. నువ్వు దాని దగ్గర మొహం పెట్టి ఆ తోక మీద మొహం మీద కొట్టంగానే అంత ఆనందంలో మురిసిపోతున్నావు. ఇన్ని విషయాలు ఇంత ఘోరంగా అసలు. దీన్ని పట్టుకుని బ్రాహ్మణుడు మురిసిపోతాడు. దీన్ని ఉత్సాహ పేడ వెండి పాత్ర తీసుకొచ్చి దాని పేడ తీసుకుని దాని పాలును దాని పెరుగు తీసుకుని దాన్ని కలిపి అది తాగి ఎంత వెండి పాత్రలో నువ్వు చేస్తున్నావని అంబేద్కర్ లాంటి వ్యక్తి, ఎవరు రాసింది సావర్కర్, అంబేద్కర్ లాంటి వ్యక్తి, తుకారాం లాంటి జ్ఞాని లాంటి వాళ్ళు తగిలితే మైలపడ్డానంటావు. కానీ ఆవు ఉచ్చని దాని వెండి పాత్రలో దాని సిగ్గులేదు నీకనండి. వాళ్ళని తాకితే నీకు పాపం వస్తుంది, ఇది తాగితే పుణ్యం వస్తుందా? ఎవడు చెప్పాడు నీకని? అసలు దాని ఉచ్చలో తడిసినటువంటి దాని తోకని పళ్ళలో ముంచినటువంటి దాని తోక అది పెట్టి ఇలా విసురుకుంటుంటే దాన్ని నువ్వు మొహాన్ని పెట్టుకుని ఆనందించడం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉందా అని. ఒకవేళ ఓకే గోవు అసలు నీకు ఈ మాటలు చెప్తే ప్రపంచం పరువు పోతుంది మన సంస్కృతికి అని చెప్పాడు. అంతేకాకుండా భరతమాత అన్నాం, భరతమాత అంటున్నాం. అమ్మా భరతమాత నీ ప్రసాదం నేను తింటానమ్మా, నువ్వు డ్రైనేజ్ నీళ్ళు తాగుతావా? అంత భూమి అంతా ఆమె కదా, తాగుతావా? తాగవు కదా. నీ తల్లిది కూడా నువ్వు తీసుకోవు కదా. మరి ఆవు నీకు మాత అయితే ఆవిడ వచ్చేదాకమని ఎవడు చెప్పండి, ఈ పెచ్చండి అని ఆయన అన్ని రకాలుగా తిట్టడం కాకుండా అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏమిటి? మీరు ఆవులో అన్ని రకాల దేవతలు ఉంటారని మీరు విన్నారా? చెప్తుంటారు కదా, సకల దేవత స్వరూపం. ఏ దేవత డిపార్ట్మెంట్ ఆ దేవతే గాని ఆవులో మాత్రం అందరూ ఉంటారు కాబట్టి మీరు ఆవు చుట్టూ గోప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్తారు కదా. అసలు ఎంత హేళన చేశాడంటే ఆయన పండర్పూర్ వెళ్ళేటువంటి 3rd క్లాస్ కంపార్ట్మెంట్ లో జనాలందరూ కుక్కి ఎక్కుతారట. అది ఎలా ఉంటుందో ఆవు శరీరం అలాగే ఉందన్నట్టు. ఎందుకంటే దేవతలంతా కూడా రగడి తక్క అని భలే పదాలు వాడాడు సావర్కర్. దాంట్లో ప్లేస్ లేదు వాడికి కూర్చోడానికి. ఈ దేవతలందరికి 33 కోట్ల మంది దేవతలు ఒక్క ఆవు బాడీలో ఉండాలంటే ఎంత కష్టం ఉంది బాబు వాళ్ళకి అని ఎక్కిరించడమే కాకుండా విష్ణువు, చంద్రుడు, సూర్యుడు, యముడు వీళ్ళ కొంతమంది ఊపిరి తీసుకోవడానికి కూడా లేనంత దాంట్లో కుక్కున్నట్టు అయిపోతున్నారు. కొందరు గొంతులో ఉంటారు, కొందరు పళ్ళ మధ్య ఉంటారు, కొంతమంది ముక్కులో ఉంటారు, కొంతమంది వెనకాల ఉన్నారు, కొంతమంది మలమూత్రాల ద్వారాల దగ్గర కూడా అడ్జస్ట్ అవుతున్నారు దేవతలంతా కూడా. ఆ మాట అన్నాడు ఆయన, హేళన చేస్తున్నాడు. అంతేకాకుండా అసలు ఈ మలద్వారం దగ్గర కూర్చున్న దేవతల పరిస్థితి ఏంటి పాపం, వాళ్ళ జీవితం ఏంటి అని అసహించుకుంటాడు. అది పాలు ఇవ్వకుండా ఈ బకెట్ పెట్టి తనింది అనుకోండి, ఎంత పూజ చేసే బ్రాహ్మణం లేకపోతే సనాతనవాదం ఏం చేస్తాడు, కర్ర తీసుకుని అంటిస్తాడు. దాన్ని కర్ర తీసుకుని వాడు అంటించినప్పుడు లోపల కనీసం 30-40 మంది దేవతలు అప్పటికే చచ్చి హరిమంటారు దెబ్బకి, వాళ్ళు అప్పటికే స్వర్గానికి వెళ్ళిపోతారు అని ఎక్కిరిచ్చాడు. అంతేకాకుండా ఇంతమంది దేవతలు ఉన్నారు, నువ్వు వెళ్ళి ధర్మ చేయడం అంతమంది దేవతలు ఉన్నటువంటి ఆవుని కషాయ వాళ్ళు అక్కడికి కట్ చేస్తే వీళ్ళెవరు దాన్ని కాపాడలేరు. ఎవరు కాపాడలేరు దాన్ని? ఇంతమంది దేవతలు ఉంటే అదే స్వయంగా దేవత అయి ఉంటే నువ్వు రోజు ప్రదక్షిణలు చేసి నీకు చాలా ముక్తి ఇస్తుందని నమ్మేటువంటి ఆవు దాన్ని కషాయవాడు తల నరుకుతున్నప్పుడు దాన్ని ఎవరు కాపాడలేకపోయారు. ఎందుకు? అది చూసి నీకు అర్థం కావట్లేదా? అంతేకాకుండా ఈమె ఆవుని మాత్రమే మీరు ఎందుకు సెలెక్ట్ చేశారా? మనకి వారాహి అమ్మ అవతారం ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో వారాహి దేవాలయం ఒకటి కూల్చారని మేము గొడవ చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో గుళ్ళు కూల్చడం అనేది వరుసగా జరుగుతోంది. బీజేపీ వాళ్ళ మద్దతు ఉంది మరి దానికి, వాళ్ళు ఎవరు మాట్లాడరు. తిరుపతి దగ్గర వారాహి అమ్మ అవతారాన్ని కూల్చారు, గుడి కూల్చారు. ఇక్కడ నాగాలమ్మ ఆలయాన్ని చంద్రగఢ దగ్గర కూల్చారు. సరే ఆ కథ మనకి ఇక్కడ అడ్డం ఎందుకు. వారాహి ఒక ప్రధానమైన దేవత. పవన్ కళ్యాణ్ గారి వాహనం పేరే వారాహి. వారాహి అమ్మవారు ఉన్నారు. అలాగే వరాహావతారం, విష్ణుమూర్తి వరాహావతారం స్వయంగా ఎత్తాడు, భూమిని ఉత్తరించాడు, అదో కథ ఉంది. పంది ఇంపార్టెంటే కదా. మరి పంది కూడా పంది మాత అని చెప్పి పంది ఉత్స, పంది పేడ, పంది లద్దెలు లేకపోతే ఇంకేదో తీసుకుని కూడా మీరు దానికి అంతే ఇది చేసి దాన్ని వరాహి మాత అని చెప్పి దాన్ని రక్షించడానికి పందిని రక్షిస్తాను నేను అని సంస్థలు నువ్వు ఎందుకు స్థాపించట్లేదు అని ఎక్కిరిచాడు దాన్ని. ఇక అంటే లిటరల్ గా ఈ
గోరక్షకుల పేరుతోటి ఉన్న ఈ ఆర్ఎస్ఎస్ కింద పనిచేస్తున్న వాళ్ళని క్లాస్ గట్టి క్లాస్ అయ్యా వాళ్ళందరికీ మనం కూడా సావర్కర్ తిట్టండి కదా. ఈ ఛానల్ ద్వారా మనం వారికి చెప్పాల్సింది ఏమిటంటే కొంచెం యూట్యూబ్ లో ఆవు గురించి కర్రలు పట్టుకుని వెళ్ళి వాడిని చంపడానికి వీడిని చంపడానికి తయారయ్యేటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సావర్కర్ ఏమన్నాడో మొదలు మీరు తెలుసుకోండి. ఇంకా ఇంకా ఉన్నాయి అసలైన కథలు. ఇంకా ఇప్పుడు మీరు ఏదైనా తినాలి లేదా, దీంతో మతానికి ఏం సంబంధం ఉంటుంది సావర్కర్. సావర్కర్ దగ్గర ఈ హేతువాద బుద్ధి కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. అది నేను గుడ్ బ్యాడ్ అగ్లీ గుడ్ పార్ట్ అని చెప్తున్నాను నేను. ఆయన ఎక్కడ దాకా వచ్చాయంటే అది మీ పొట్టకు సంబంధించిన విషయం, మతానికి సంబంధించిన విషయం కాదు. మీకు మీ పొట్టలో మీకు అరుగుతుంది అది మీరు ఆలోచించుకోవాలి. దీన్ని మనం ఇవాళ ఏం చెప్తున్నామంటే దాన్ని డైటరీ ఫ్రీడమ్ అని, మనిషి తినేటువంటిది హక్కు, ఆహార హక్కు ఉండాలి కదా అని మనం మాట్లాడుతున్నాం. ఈ మాటలు ఆయన చెప్పాడు పాపం. నీకు ఏది కావాలో నీ డాక్టర్ చెప్పాలి, నీకు ఏది కావాలో నీ పొట్ట చెప్పాలి, నీకు ఏది సరిపోతుందో లేదో. అలా కాకుండా మధ్యలో మతం ఎందుకు వచ్చింది దీంట్లోకి అని అడుగుతాడు ఆయన. మతం ఏదైనా ముక్తి గురించి చెప్పడం అయితే, ఓహో భారత్ లో ఆవులు అయితే మాతలు కాబట్టి వాటి తినకూడదని అమెరికా వాళ్ళు తెప్పించుకుని కోసం తినొచ్చారని అవి కూడా మాతలు అవుతాయా, అది కూడా చెప్పండి. మరి ఇప్పుడు ఆయన కంప్లైంట్ మతోన్మాద దృష్టి దాంట్లో కొంత కలగలుపుతాడు. అంటే హిందువులకి ముస్లింలకి జరిగిన యుద్ధంలో ప్రతిసారి ఆవు అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర మధ్యయుగంలో కూడా పోషించింది. ఇప్పుడు ముస్లిం సైన్యం దాడికి వచ్చినప్పుడు హిందూ సైన్యం వాళ్ళ మీద దాడి చేయకుండా ఆవులను అడ్డం పెట్టుకున్నారు. వీళ్ళు ఆవులు గౌమాత కాబట్టి వీళ్ళు బాణాలు వేయకుండాను లేకపోతే కత్తులు వేయకుండాను ఆగిపోతే వీళ్ళు వచ్చి వాళ్ళని చంపేసేవారు. లేకపోతే మీరు కనుక మా మీద దాడి చేస్తే ఆవులు చంపేస్తామని చెప్పడం. లేదా గోల్డెన్ టెంపుల్ లో కూడా ఆవులన్నింటినీ నరికి మొత్తం గోల్డెన్ టెంపుల్ ఆ పువ్వులు చుట్టూ ఉంటుంది కదా అంతా కూడా నింపిన సందర్భాలు, ఆవులు నరకడం, పదే ఈ ఆవుని ఓ ఇష్యూ కింద చేయటం, ఇవన్నీ సావర్కర్ ఇస్తాడు. నీ వీక్నెస్ చూసి వాడు కొట్టండి దెబ్బ. నువ్వు ఆవును ఎందుకు ఇంపార్టెంట్ అని అనుకున్నావు? నువ్వు వెంటనే దాడి చేస్తుంది దాని మీద. ఆవునే కాదు, టెంపుల్ కూడా. మీ టెంపుల్ కూల్చేస్తామని ముల్తాన్ లో దాడికి వస్తే మీ టెంపుల్ కూల్చేస్తాం మిమ్మల్ని అని అక్కడ ఉన్నటువంటి ముస్లిం చెప్పినప్పుడు హిందువులు దాని జోలికి వెళ్ళడం మానేశారు. వారణాసి మీద దాడికి వచ్చినప్పుడు, వారణాసి మీద మన మరాఠాలు దాడికి వచ్చినప్పుడు వారణాసి విముక్తి చేద్దామని మీరు కనుక లోపలికి అడుగు పెడితే ఈ దేవాలయం కూల్చేస్తాం అనగానే ఎందుకు వెళ్ళిపోయారు. కూల్చేడు తర్వాత వచ్చి కట్టుకో మళ్ళీ ఆవును చెప్తే చెప్పండి ఏమైంది, దాని గురించి నువ్వు యుద్ధం ఆపుతావా? ఈ రకంగా హిందూ జాతి ఈ రకమైనటువంటి మూర్ఖత్వాల వల్ల నష్టపోయింది అని హిందూ మతోన్మాద ప్రవక్త గారైనటువంటి సావర్కర్ గారు బాధపడతా ఉన్నారు. హిందువులు ఈవెన్ మతోన్మాదులు అందరూ కూడా కొంచెం ఆలోచన చేయాలి. నేను చెప్తున్న మాటలు ఎంతవరకు మనం తీసుకోవచ్చు అనేది. ఇక మనుస్మృతి టాపిక్ ఆయన కూడా తీయడం అనేది జరిగింది.